make us who we are. So I'll dream until I make it real, and all I see is stars. హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. మీరు చూస్తున్నారు జయశ్రీ యశ్వంత్ వీలాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్లో ముందు వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటున్నారా ఈ దేవాలయాన్ని? ఎక్కడా కాదండి. మన బెంగుళూరుకి దగ్గరలో ఉన్న బన్నరఘట్టలోనే ఉంటుందండి. వీడియోలో చూశారు కదండి, నారాయణ నేత్రాలయ ఆపోజిట్లోనే ఉంటుందండి శ్రీ మీనాక్షి సుందరేశ్వర దేవాలయం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. సాక్షాత్తు మీనాక్షి అమ్మవారే ఉన్నారు అన్నట్టు అనిపించింది నాకైతే ఇక్కడ. నేనైతే మదురైలో సందర్శించినప్పుడు ఆ తృప్తినైతే పొందాను. అదే తృప్తిని ఇక్కడ కూడా పొందాను. అంతా బాగున్నారు అమ్మవారైతే. ఇంకపోతే ఆ పరమేశ్వరుడి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ అక్కడ సాక్షాత్తుగా ఉన్నట్టనే అనిపించింది నాకైతే. బెంగుళూరులోని బన్నెరఘట్ట రోడ్డుపై ఉన్న ఈ దేవాలయం దక్షిణ భారతీయ శైలిలో నిర్మించబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం పార్వతీదేవి అవతారమైన శ్రీ మీనాక్షి అమ్మవారికి మరియు శివుడి అవతారమైన సుందరేశ్వర స్వామికి అంకితం చేయబడిందండి. అంతేకాదండోయ్, ఈ దేవాలయం 20వ శతాబ్దం చివర్లో స్థానిక భక్తులు మరియు దాతల సహకారంతో నిర్మించబడింది. తమిళనాడు రాష్ట్రంలోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా చక్కగా ఉందండి. నేను కూడా మదురైని సందర్శించాను కాబట్టే చెప్తున్నాను. ఆ శిల్పాలు, ఆ టెంపుల్లో ఉన్న స్తంభాలు సేమ్ మదురైలో ఎలా ఉందో అలానే ఉంది. అక్కడ ఎలా దర్శనం చేసుకుంటామో అదే అనుభూతి ఇక్కడ కూడా పొందగలము. అంత చాలా బాగుంది దేవాలయం. రాజగోపురం అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. అంతేకాదండి, ప్రధాన గర్భగుడిలో మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి మరియు నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయండి. పండుగల సమయంలో ఆలయం విద్యుత్ అలంకరణతో ఎంతో అందంగా ఉంటుంది. ఇకపోతే ఉత్సవాల సమయంలో చెప్పవలసిన అవసరమే లేదండి. మహాశివరాత్రి, నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం ప్రత్యేక పూజలైతే ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి. ఈ దేవాలయం బెంగుళూరులో భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండోయ్. మేమైతే ఈవినింగ్ 4:30 అలా అయితే వెళ్ళామండి. అప్పుడైతే దేవాలయం క్లోజ్‌లో ఉంది. ఇంకా 5:30కి ఓపెన్ చేస్తారని చెప్పేసి అక్కడే వెయిట్ చేశాము. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఓపెన్‌లో ఉంటుంది. సాయంత్రం
5:30 టు 9 వరకు అయితే ఓపెన్‌లో ఉంటుందండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్ బాయ్. Everything we were don't make us who we are. So I'll dream until I make it real, and all I see is stars.